వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏ హడావిడి పడకుండా ఈజీగా చేసుకోగలిగే ఒక బిర్యానీ అండి. హడావిడి ఎక్కువ ఏమి ఉండదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ మీరు చికెన్ వాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో నీళ్లు వేసుకొని మీకు సరిపడా చికెన్, నేను ఇక్కడ ఒక 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. నేను ఒక 1/2 kg మీద చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్కి సరిపడా ఒక 6 నుంచి 7 లవంగాలు, ఒక 3 దాల్చిన చెక్క ముక్కలు, ఇంకా దీంట్లోకి 2 ఇలాచీ, ఒక స్టార్ అనీస్, కొంచెం సాల్ట్, ఇంకా దీంట్లోకి ఇంకేం వేసుకున్నా అంటే బే లీఫ్ వేసుకున్నాను. ఇక అంతే అండి. అవి వేసుకొని బాయిల్కి పెట్టేసుకోండి. మీరు ప్యారలల్గా వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయిపోవడం అంటే శాంతం మెత్తగా అయిపోకూడదండి. చికెన్ 80% కుక్ అవ్వాలి. లేదంటే మీకు మరీ మెత్తగా అయిపోతే మీరు మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు ముక్క విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూసుకొని జాగ్రత్తగా కుక్ చేసుకోండి. చూసారు కదా, నేను బే లీఫ్ వేసేసి దీన్ని కాసేపు బాయిల్కి పెట్టేశాను, వదిలేశాను. ఇది కుక్ అయిపోతుంది. 80% కుక్ అవ్వాలండి. చూసారు కదా, నేను కాసేపు అయిన తర్వాత కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత నేను ఇందులో నుంచి చికెన్ని సపరేట్ చేసుకుంటున్నాను. ముందుగా మీరు చికెన్ కుక్ చేసుకోవాలండి ఈ బిర్యానీ చేసుకోవాలంటే. కాబట్టి చికెన్ కుక్ చేసుకుంటే మీకు వేరే పని చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ముందు చికెన్ కుక్ చేసేసుకోండి. మనకి స్టాక్ అవసరం. సో ఈ చికెన్ స్టాక్తోనే మనం బిర్యానీ చేస్తాం. కాబట్టి నేను ముందుగానే చికెన్ ఉడకపెట్టేసుకుంటున్నాను. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, మీరు గమనించండి. ఎందుకంటే నేను చికెన్ స్టాక్ ఒక్కటే వాడుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను తాలింపులో వేసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వేయలేదు. చూసారు కదా, ఈ చికెన్ స్టాక్ని పక్కన పెట్టుకోండి. కాసేపు చల్లారాలి. చల్లారిన తర్వాత మనము రైస్లోకి వేసుకోవచ్చు. ఇది చూసారు కదా, నేను చికెన్ అంతా కుక్ అయిపోయింది. 80% కుక్ అయిపోవాలండి. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ 4 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. ఒక చిన్నపిల్లడు కూడా తినొచ్చు, లైక్ 4.5 మెంబర్స్కి అనుకోండి. సో ఇక్కడ నేను ఆ వాటర్ని, ఆ స్టాక్ని అది చల్లారిన తర్వాత దాంట్లో కొలత పోసుకున్నాను, 1కి 2 చొప్పున. ఇక్కడ మీన్ వైల్ నేను ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకున్నాను. ప్రెషర్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లోకి బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఎక్కువ ఘాటుగా ఉండే స్పైసెస్ ఇంకా తీసుకోలేదు. తక్కువగా వేసుకున్నాను మసాలాలు. ఎందుకంటే వాటర్లో చికెన్ స్టాక్లో ఆల్రెడీ మసాలాలు వేసి బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించుకొని వేసుకున్నాను. చూసారు కదా, 2 అంటే 2 లవంగం చెక్క, 2 అంటే 2 దాల్చిన చెక్క, బే లీఫ్ 2, ఒక 6 నుంచి 7 లవంగాలు, ఒక 2 అంటే 2 ఇలాచీ, ఒక చిన్న మరాఠీ మొగ్గ, ఒకటి స్టార్ అనీస్, అంతే. చిన్ని జాపత్రి 2 చిన్ని ముక్కలు వేసుకున్నాను. వేసుకుని దాంట్లోకి పచ్చిమిరపకాయలు మన ఘాటుకి సరిపడా. ఇది బేసిక్ పులావ్ అండి, బేసిక్ పులావ్. దీంట్లోకి వెజిటబుల్స్ అవన్నీ నేనేం వేయట్లేదు. ఎందుకంటే మీరు ఆ చికెన్ దీంతో కాంబినేషన్లో అది స్పాయిల్ అవుతుంది. సో మీరు చికెన్ స్టాక్తోని బిర్యానీ చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా చేసుకుంటే మీకు ఆ చికెన్ ఫ్లేవర్స్తోని రైస్ని ఎంజాయ్ చేస్తారు. కాబట్టి దీంట్లో ఏం వెజిటబుల్స్ వేసుకోవద్దు. జస్ట్ ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అంతే. అవి వేసేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వరకు వేపుకోండి. మీరు ఎప్పుడైనా బిర్యానీ చేసుకునేటప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలండి. ఒకవేళ కానీ మీరు మొత్తం ఫుల్గా కుక్ చేసుకోకపోతే ఆ ఆనియన్ స్వీట్నెస్ ఇస్తుంది బిర్యానీకి. అది అంటే మనం మామూలుగా కూరలో కుక్ అయినట్టుగా కుక్ చేసుకొని వేసుకుంటే స్వీట్నెస్ ఇస్తుంది బిర్యానీకి. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది, ఇదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది. ఇది చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ అయిపోవాలండి. అలా అయిపోయిన తర్వాత మీరు దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అప్పటి వరకు వేసుకోవద్దు. ఇది సింపుల్గా ఉంటుందండి మీరు చేసుకోవటానికి. ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు క్విక్గా మీరు ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేయాలనుకున్నప్పుడు
ఇలా ఒకటి సపరేట్గా కర్రీ లాగా అయిపోతుంది, ఓ పక్కన బిర్యానీ లాగా అయిపోతుంది. రెండిటికి ఆ చికెన్ స్టాక్ రెండిటికి ఉపయోగపడుతుంది. మీరు ఇందాక చికెన్ స్టాక్ని కంప్లీట్గా రైస్లో వేసేసుకోకండి. కొద్దిగా అంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ మేర ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై పీస్ చికెన్ చేసుకుంటారు చూసారా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మీరు కారము ధనియాల పొడి అవి వేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చికెన్ స్టాక్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. దానికోసం కొంచెం అట్టు పెట్టుకోండి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది చూసారా, నేను ఎంత బ్రౌన్గా అవనిచ్చాను ఉల్లిపాయలని. అయ్యాక దీంట్లోకి ఒక 2.5 స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. పట్టిద్దండి, జింజర్ గార్లిక్ పేస్ట్ పడాలి, పడితేనే బిర్యానీకి ఆ రుచి వస్తుంది. మీరు తక్కువ వేసుకుంటే మాత్రం ఆ టేస్ట్ రాదు. జింజర్ గార్లిక్ పేస్ట్ పడాలి, పడితేనే బాగుంటుంది. మిగతా స్పైసెస్ తగ్గించి వేసుకోండి, అప్పుడు మీకు ఘాట్ రాదు, మైల్డ్గా అనిపిస్తుంది బిర్యానీ. సో దట్ మీరు కర్రీ ఆరెల్స్ దానిలో ఉన్న కాంబినేషన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇదొక టిప్ అనుకోండి. మీరు వేసే దినుసులు ఉంటాయి చూసారా, బిర్యానీ దినుసులు, అవి ఎక్కువగా వేసుకున్నప్పుడే మీకు ఘాట్ వస్తుంది. అంత ఘాటుగా కాకుండా మైల్డ్గా బిర్యానీ చేసుకుంటే మీరు దాంట్లోకి ఉన్న కాంబినేషన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. సో చూసారు కదా, నేను ఆ స్టాక్ని రైస్లోకి యాడ్ చేసేసి పెట్టుకున్నాను. ఇంకా నాకు కొంచెం వాటర్ ఎక్స్ట్రా పట్టాయి. మీకు వచ్చిన వరకే పోసుకోండి, అవి కాక మీకు ఇంకా పడితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ స్టాక్ని దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని నేను దీన్ని విజిల్స్కి పెట్టుకుంటాను. 3 విజిల్స్ వస్తాయండి, సరిపోతాయి. 3 విజిల్స్ వస్తే సరిపోతాయి, అంతే అండి. దీన్ని మూత పెట్టేసి ఇది ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు చూసుకొని దీన్ని కట్టేసి దింపేసి పక్కన పెట్టుకోవటమే. ఈ లోపల మనము ఫ్రై పీస్ చేసుకోవడానికి, చికెన్ ఫ్రై పీస్ చేసుకోవడానికి కర్రీని మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ని కొంచెం సాటే చేసుకొని దీనిలోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఇది కూడా చాలా సింపుల్ అండి, మీకు ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ పడుతుంది టాస్ చేసుకోవడానికే. కాబట్టి చూసారు కదా, దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మీరు ఇలా నార్మల్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా, లేకపోతే మన ఇంట్లో ఎక్కువ మంది మనుషులున్నా మీరు ఇలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ చేసుకున్నప్పుడు మీరు కుక్ చేసుకోవటం కూడా ఒక టైంని ఫిక్స్ చేసుకోవడానికి సులభం అవుతుందండి. లైక్ ఇప్పుడు మనం 2 o'clockకి తింటున్నామా, ఆర్ఎల్స్ 1 o'clockకి తింటున్నామా అని అనుకోండి, 11కి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. 2 అవర్స్లో మీకు లంచ్ ఒక 2 to 3 వెరైటీస్ ఆఫ్ కర్రీస్, అదే ఒక ఫ్రై, ఒక కర్రీ, ఒక రసం, ఒక సాంబార్ అట్లాంటివి పెట్టుకుంటారు కదా కొంతమంది, 3 వెరైటీస్ ఇష్టపడతారు. సో వాళ్ళ కోసం అయితే 2 అవర్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైస్ ఒక 1/2 అవర్ వేసుకున్నా మిగతా వాటికి 1.5 అవర్ ఈజీగా సరిపోతుంది. ఎక్కువ టైం తీసుకునే దొండకాయ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకోవడమే అండి. తక్కువ టైం కుక్ అయ్యేవి, ఎక్కువ టైం కుక్ అయ్యేవి రెండు మిక్స్ చేసుకున్నప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒకటికి 2 నుంచి 2.5 అండి, అంతకు మించి వాటర్ వేసుకోవద్దు. ఒక 2.5 ప్రెషర్ ప్యాన్లో పెట్టుకున్నప్పుడు 2.5 వేసుకోండి. అదే మీరు గిన్నెని కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటాను చూసారా, అలా వేసుకున్నప్పుడు 2 వేసుకోండి సరిపోతాయి. ప్రెషర్ ప్యాన్లో కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి, 2.5 వేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లోకి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1.5 స్పూన్ మేర వేసుకున్నాను. వేసుకొని దీన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోవాలి. ఎప్పుడైనా సరే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మీకు బిర్యానీలో ఆ జింజరు, ఆ వెల్లుల్లి అట్లా వాసన వచ్చేయకూడదండి. మీకు అది వేగినప్పుడు ఆ వాసన రాదు. సో పచ్చి వాసన పోయే వరకు కాస్త వేపించుకొని దీంట్లోకి ముందుగా కుక్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. ఈ చికెన్లో మీరు ఆల్రెడీ బే లీఫ్, లైక్ చెక్క, స్టార్ అనీస్ ఇవన్నీ వేసుకున్నారు కదా, అవన్నీ తీసేయాలండి. ఒట్టి చికెన్ పీసెస్ని వేసుకోండి దీంట్లోకి, అంతే.
వేసేసుకొని ఒక్కసారి టాస్ చేసి 2 మినిట్స్ వెయిట్ చేసి కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకోవటమే, అయిపోతుంది. చాలా సింపుల్ అండి. చూసారు కదా, మొత్తం ఉంపేసుకోండి. దీంట్లో ఏమన్నా ఉంటే సపరేట్ చేసి పక్కకు పెట్టుకోండి, అంతే. నేను ఆల్రెడీ వాటర్ స్టాక్ తీసేటప్పుడే నేను చెక్క, లవంగాలు అవి రానివ్వలేదండి. కొన్ని ఎక్కడన్నా 1, 2 వచ్చినాయి మాత్రం తీసేసుకున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ వాటర్లో అయితే ఈజీగా తీసేసుకోవచ్చు కదా. డైరెక్ట్గా నేను పీసెస్ ఒకటే తీసుకొని దీంట్లో వేసుకున్నాను. రైస్లో యాడ్ చేసేటప్పుడు అవి లాస్ట్లోకి వచ్చేస్తాయి కాబట్టి నేను అవి వేసుకోలేదు, అంతే. ఇలా ఒకసారి కలిపేసుకొని దీన్ని కాసేపు అట్లాగే వదిలేసేయండి. ఆనియన్ ఫ్లేవర్ మంచిగా పట్టాలండి. నేను ఆనియన్స్ బ్రౌన్గా అవ్వాలని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చాలామంది ముస్లిమ్స్ వంటలు చూసే ఉంటారు. వాళ్ళు పర్ఫెక్ట్గా బిర్యానీస్ కుక్ చేస్తారు. మనం ప్రోలని చెప్పలేం, కానీ వాళ్ళు చాలా బాగా చేస్తారండి. వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్న టిప్ ఏంటంటే, బిర్యానీలో వాళ్ళు ఎప్పుడు వేసినా బ్రౌన్ ఆనియన్సే వేస్తారు. అవి ఏంటంటే మంచి ఫ్లేవర్ అండ్ అరోమా తెస్తాయి బిర్యానీకి. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. చూసారు కదా, నేను 2 మినిట్సే ఆ చికెన్ అలా టాస్ చేశాను. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం ధనియాల పొడి ఒక 1.5 నుంచి 2 స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి. ఇదన్నీ టేబుల్ స్పూన్ కొలతలే నేను చెప్తుంది, మీరు నోట్ చేసుకోండి. టేబుల్ స్పూన్ కొలతలే అండి, టీ స్పూన్ కొలతలు. సో ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకున్నాను అండ్ 3/4 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. వేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని కొంచెం వేగనిద్దాము. కారము అవి కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత ఇందాకలా లెఫ్ట్ ఓవర్ స్టాక్ ఉంది చూసారా, కొంచెమే మిగిల్చుకున్నాం కదా, అది కొంచెం దీంట్లోకి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకంటే డ్రై ఇంగ్రీడియంట్స్ మాడిపోకుండా. 1-2 నిమిషాలు అవి ఆ వాటర్లో జస్ట్ అలా కుక్ అవ్వాలి. మొత్తం ఎగిరిపోవాలండి. మీరు వేసుకున్న ఏ వాటర్ ఉండకూడదు, మొత్తం ఎగిరిపోవాలి. అందుకని చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం చూసారు కదా, లెఫ్ట్ ఓవర్ స్టాక్ అది. సో అంత మాత్రం వేసుకున్నాను నేను. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 2 మినిట్స్ దాన్ని అలాగ వదిలేసారంటే మీకు దగ్గర పడిపోతుంది, కర్రీ అయిపోతుంది. ఇంతే. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మీకు కుకింగ్ టైం కూడా నాకు తెలిసి నాట్ మోర్ దెన్ ఒక 40 మినిట్స్ పడుతుంది, అంతే అండి. ఎందుకంటే మీరు చికెన్ కుక్ చేసుకోవాలి కాబట్టి ఒక 40 మినిట్స్ పడుతుంది. ప్రెషర్ ప్యాన్లో మీ కుకింగ్ టైం తెలుసు కదా, 20 to 25 మినిట్స్ అంతే. మీరు ఇది తాలింపు వేసుకొని వేగటమే అండి, ఇంకంతే. పెద్దగా దీనికోసం మీరు ముందుగానే ప్రీ కుక్ చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే ముందుగానే మీల్ ప్రిప్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో గెస్ట్ వచ్చినప్పుడు ఈ రెండింటితో సరిపోతుంది. అండ్ పక్కన రైతా చేసుకొని పెట్టుకోండి. ఇది ఆల్రెడీ మీరు సపరేట్గానే చేసుకుంటున్నారు కాబట్టి కర్రీని, లైక్ కర్రీ విడిగా ఇష్టపడే వాళ్ళకి విడిగా తినొచ్చు. స్టాక్తో బిర్యానీ చేశారు కాబట్టి ఆ బిర్యానీని కూడా విడిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు పైనుంచి కొద్దిగా కసూరి మేతి అండి నలిపి వేసుకున్నాను. మీరు ఎప్పుడైనా కసూరి మేతి వేసుకున్నప్పుడు కొంచెం హ్యాండ్స్లో వేసుకొని రబ్ చేసి వేయండి, అప్పుడు మంచి అరోమా వస్తుంది. అంతే. దీన్ని ఇలా 1-2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటాను. హై ఫ్లేమ్ పెట్టుకుంటున్నాను. 2 మినిట్స్ సరిపోతుందండి, అంతే. ఖచ్చితంగా టైం చూసుకొని 2 మినిట్సే అండి. 2 మినిట్స్ అలా అట్టి పెట్టేస్తే మీకు ఆ వాటర్ ఎగిరిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని మీరు రైస్ మీద సర్వ్ చేసుకునేటప్పుడు చికెన్ తినే వాళ్ళకి దాని మీద వేసేసి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ చికెన్ ఇష్టపడని వాళ్ళకి ఆ రైస్ విత్ రైతా కాంబినేషన్ సరిపోతుంది. చూసారు కదా, దగ్గర పడిపోయింది, అయిపోయిందండి. ఇంకా దీంట్లోంచి ఆయిల్ వచ్చేసింది, చూసారు కదా, అలా వస్తే సరిపోతుంది. అలా కొంచెం కొంచెం ఉంటే అండి మీకు కొద్దిగా ఆ కారం అలా పట్టుకొని ఉంటే మీరు ఆ రైస్ని కొంచెం మిక్స్ చేసుకొని తినడానికి ఉంటుంది, అంతే. లూజ్గా వాటరీ లాగా ఏమి ఉంచుకోవద్దు, అంతా డ్రై అయిపోవాలి. అయిపోయిందండి. చికెన్ ఫ్రై పీస్ గ్రేవీది రెడీ అయిపోయింది. దీన్ని రైస్ మీద వేసేసి ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుంటాను. చూడండి, ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవటమే. Please do subscribe, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching.